మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. చింతల్ సర్కిల్లో పనిచేసే వహీద్ అనే ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ను విచారించింది డీఎస్పీ ఆనంద్ కుమార్ బృందం. గాజుల రామారావు సర్కిల్లో ట్యాక్స్ ఇన్స్పెక్టర్ గా వహీద్ పనిచేసిన సమయంలో ఒక ఇంటికి నంబరు మ్యూటేషన్ కోసం ₹1,00,000 డబ్బులు డిమాండ్ చేశాడు. ముందుగా 10,000 తీసుకున్నాడు. ఆ తర్వాత మిగిలిన ₹90,000 కోసం తరచూ వేధిస్తుండటంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. దీంతో ఏసీబీ అధికారులు కుత్బుల్లాపూర్ జోనల్ కార్యాలయంలో రైడ్స్ చేశారు. వహీద్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. అతను భగత్ సింగ్ నగర్లో ఉంటాడు. ఆయన ఏంటంటే ఒక ఇల్లు కొనుక్కున్నాడు 4 years బ్యాక్. ఇల్లు కొనుక్కున్న తర్వాత దానికి ట్యాక్స్ అసెస్మెంట్ కోసం అని చెప్పి ఇంట్లో ట్యాక్స్ అసెస్మెంట్ చేపించుకుందామని అనుకున్న టైంలో ఇక్కడ వహీద్ అని ఒక ట్యాక్స్ ఇన్స్పెక్టర్, సీనియర్ అసిస్టెంట్గా ఉన్నాడు ట్యాక్స్ ఇన్స్పెక్టర్. ఆయన ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది ఆయనకి. ఇట్లా దాదాపు ₹2,70,000 ఇట్లా కట్టాలి అది అని చెప్పేసి నోటీస్ ఇస్తే, అంత ఎక్కువగా ఉంది ట్యాక్స్, అంత కాదు కదా అది అంటే. సో ఇట్లా మినిమల్ హైక్ చేయడానికి తర్వాత ఈయన ఒకటి ఆల్రెడీ కొన్నాడు వేరే వాళ్ళ దగ్గర నుంచి, పాత ఓనర్ దగ్గర నుంచి. ఆ ఓనర్ పేరు కూడా ప్రాపర్టీ ట్యాక్స్లో ఈయన పేరు రిఫ్లెక్ట్ కాకుండా ఓనర్ పేరు రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పేసి అది కూడా చేంజ్ చేయడానికని ఈ రెండింటికి కలిపి దాదాపు ₹1,00,000 ఇనిషియల్గా డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత అడిగితే 90,000 డిమాండ్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేయడం జరిగింది. అది నేను రిజిస్టర్ చేసుకున్నాను కేసుగా. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ కేసులో భాగంగా ఈరోజు విచారణ చేస్తున్నాం. ఇప్పుడు నేను అదే చెప్పాను కదా, కంప్లైంట్ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిన ఇప్పుడు ఎవరైతే మన ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఉన్నాడో వహీద్ అని చెప్పేసి, ఆయన ఆల్రెడీ ఆ సర్కిల్ చేంజ్ చేయడం జరిగింది. గాజుల రామా నుంచి చింతల్ అనే సర్కిల్లోకి చేంజ్ చేయడం. ఇంట్లో కూడా ఏమైనా సోదాలు చేస్తున్నారు? ఈ ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రొసీజర్స్ నార్మల్గా అన్నీ మేము పాటిస్తుంటాం.